ఎర్రచందన వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి మనం ఫ్యూచర్లో చేయబోతున్న వెంచర్స్ని బేస్ చేసుకొని ఇంకొక వీడియో పెట్టబోతున్నాను లీడర్స్. ఇది ప్రకాశం డిస్టిక్లో మనకుంది. ఇది చూడండి, మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ ఫేసింగ్ బిట్ ఇది. మనకు ముఖ్యంగా నేను ఏం చెప్పుకోవాలనుకుంటున్నానంటే, ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో మొక్కలపైన ఆదాయమే కాదండి, ల్యాండ్ అప్రిషియేషన్. అంటే మెయిన్ రోడ్కి చూసుకోవచ్చు, ఇది మెయిన్ రోడ్డు, ఓకే, చూడొచ్చు తార్ రోడ్. మనకు దానికి ఏదైతే మనకు బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయో, ఇంటర్నల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మనకు మంచి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే రూట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని మీరు చూడొచ్చు ఇక్కడ జస్ట్ మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్కి సంబంధించే మనకు బిట్ అండి. ఎర్రచందనం మొక్కలు ఆల్రెడీ మనకు ఒక 1.5 to 2 years మొక్కలున్న వెంచర్స్నే మనం ఇప్పుడు ప్రమోట్ చేయబోతున్నామండి. అంటే దీన్ని మనము మొక్కల పైన మొక్కను చూపించి మనం పెట్టుబడి పెట్టిస్తున్నామండి. ఇక్కడ మొక్కను చూపించి, ప్లేన్ ల్యాండ్ కాదండి, ఇక్కడ మనం మొక్కను చూపించుకుంటూ ఈ మొక్క పైన పెట్టుబడి పెట్టించి ఈ మొక్కను ఆల్రెడీ నేను అనుకుంటున్నాను, ఈ మొక్క మనకు ఒక 2 years వరకు మొక్క ఉంది, 2 years 3 years మొక్క. ఈ దీనిపైన మనం పెట్టుబడి పెట్టించి 10 సంవత్సరాల తర్వాత ల్యాండ్ అప్రిషియేషన్తో పాటు మొక్కలపైన లాభాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేయించినట్టయితే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ముఖ్యంగా చూడొచ్చు ఫార్మ్ ల్యాండ్స్లో, ఇదిగోండి ఇది రోడ్ అండి. ఇది మన వెంచర్కి సంబంధించిన ఆర్చ్. అంటే ఒక డిటిసిపి లెవెల్లో ఒక టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ తీసుకొని మనం ఏ విధంగా అయితే వెంచర్స్ చేస్తామో ఆ విధంగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కనపడుతుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, నేను ఇప్పటివరకు చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది. సో దీంట్లో భాగంగా చూసుకోవచ్చు లీడర్స్. సో ఇలాంటి ప్రాజెక్ట్స్లో కస్టమర్స్ చేత పెట్టుబడి పెట్టించాలి, కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, కస్టమర్స్ సాటిస్ఫైడ్ అవుతారు. చూడొచ్చు మనకు మొక్కలు ఎంత పెద్ద మొక్కలు ఉన్నాయి చూడండి ఒక్కసారి. వావ్, సూపర్. చూడండి 30 feet మెయిన్ రోడ్స్, ఇంటర్నల్ 25 feet ఉంటుంది. సో వావ్, గ్రేట్, సూపర్. ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది కస్టమర్స్కి వచ్చేసి మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్, ఆ ల్యాండ్లో మనకు విలువైన సంపద కూడిన పంట, ఆ పంటకు సంబంధించిన కమిట్మెంట్, మెయింటెనెన్స్ అండ్ డెవలప్మెంట్స్, దాంతోపాటు ల్యాండ్ అప్రిషియేషన్, దాంతోపాటు పంట పైన లాభాలు. ఇది నేను చెప్పబోతున్నాను లీడర్స్. సో దీంట్లో భాగంగా చూడొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్గా నేను చెప్పబోతున్నాను. సో మనకి ఇందులో అవైలబిలిటీ ఉంది. మనం ఇందులో స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు పట్టదారు పాస్బుక్ కూడా ఇస్తున్నాము, అండ్ మనము 35 years లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు MOU అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం. సో లీడర్స్, దీంట్లో భాగంగా మీరు చూసుకోవచ్చు కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్కి మనం ఏం కమిట్మెంట్ ఇవ్వబోతున్నాం, కస్టమర్ చేత మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయించబోతున్నాం, కస్టమర్స్కి మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది మనం చూడొచ్చు. సో ఇది ప్రాజెక్ట్ లీడర్స్. ఇందులో కూడా నాకు అవైలబిలిటీ ఉంది. ఇందులో కూడా అవైలబిలిటీని బేస్ చేసుకొని నేను కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయించబోతున్నాను ఫ్యూచర్లో. సో మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది, కస్టమర్స్ కూర్చోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. ప్రాజెక్ట్ పరంగా కూడా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో కస్టమర్స్కి, వాటన్నిటిపైన కూడా మనం అన్ని రకాల అవగాహన చేయించవచ్చు. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెడ్ శాండిల్ ఫార్మ్ల్యాండ్ ప్రాజెక్ట్ అండి. సో లీడర్స్ చూడొచ్చు.